సొరకాయ కడి. కడి అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, అంటే ఒక పెరుగుతో చేసేటువంటి ఒక పదార్థం, ఒక మజ్జిగ పులుసు లాగా ఉంటుందన్నమాట. సో ఇది మనము సొరకాయతో ఎలా చేయబోతున్నాము అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, సొరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, శనగపిండి 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. సొరకాయ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సొరకాయ అనగానే చక్కటి నీరుకాయ, అంటే మనకు హైడ్రేషన్, మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, బరువును పెంచదు, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా సొరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సొరకాయ జ్యూస్ తాగమని చెప్తూ ఉంటారు పరగడుపునే, ఎందుకంటే ఒంట్లో ఉండేటువంటి టాక్సిన్స్ అవుట్ అయిపోయి మనం ఆటోమేటిక్గా ఫ్యాట్ తగ్గిపోయి బరువు కూడా తగ్గిపోతాం. అంతేకాకుండా ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అలాగే తెల్ల జుట్టును నల్లబరిచేటువంటి ఒక మంచి ఔషధం అని కూడా చెప్పొచ్చండి. సో అంటే తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల దీంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకి వైట్ హెయిర్ అనేది నల్లబరిచేటువంటి ఒక పనిలో ఉంటాయన్నమాట. సో ఇది ఈ మధ్య చాలా మందికి అదొక ప్రాబ్లం కాబట్టి 100% సొరకాయని మీరు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇది మంచిగా, అంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, హైడ్రేషను, వేసవి కాలంలో చాలా చాలా మంచిది. ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇలా ఏంటి అంటే ఓవరాల్గా మనకు సొరకాయ బోల్డ్ రకాల వంటలు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి దాంతో ఈరోజు నేను ఒక కడి తయారు చేయబోతున్నా. ఇది మనకు చక్కగా అన్నంకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది, జొన్న రొట్టెలు తిన్నా బాగుంటుంది, పుల్కాలకు బాగుంటుంది, దేనికైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కడికి సంబంధించి ఒక పెరుగు మిశ్రమాన్ని మనం తయారు చేసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పెరుగు, 1 కప్పు పెరుగు తీసుకున్నాము. అందులో కాస్త శనగపిండి కూడా వేసుకుందాం. ఫస్ట్ మనం రెడీ చేసుకొని పెట్టేసుకున్నామంటే మనం మిగతావన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, కొంచెం మనకు స్పైసీగా కావాలి అంటే ఇందులో కొంచెం చూసుకొని మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో కొంచెం మనం ఇట్లా జారుడుగా వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుని ఇందులో కాస్త నల్లుప్పు వేసుకుందాం. మామూలు ఉప్పు కాకుండా మనం కాస్త కొంచెం అలా అప్పుల పుల్లగా ఆ రుచి రావడానికి నల్లుప్పు వాడుతున్నామండి. సో ప్రస్తుతానికి మనము ఈ పెరుగు మిశ్రమాన్ని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. మెయిన్ కూర ప్రాసెస్ అనమాట, అంటే సొరకాయ కడిలో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం. సొరకాయ చక్కటి నీరుకాయ కాబట్టి ఏంటంటే మనకు బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, తెల్ల జుట్టును నల్లబరుస్తుంది. ఈ 2 పాయింట్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని సొరకాయను తరచూ తినడం మొదలు పెట్టేయండి. కొంతమంది అసలు తినరు సొరకాయ, అంటే అబ్బో సొరకాయ నాకొద్దు ఇది అంటూ ఉంటారు, కానీ సొరకాయ చాలా చాలా మంచిదండి. సో ఓవరాల్గా అంటే ప్రతి ఒక్క వెజిటబుల్కి ఏదో ఒక విలువ ఉంటుంది. దాంట్లో మనం ఎక్కువ విలువలు ఉన్నటువంటి కూరగాయల్ని అస్సలు వదులుకోకూడదు. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇక పోపు అన్ని కూడా మనం వేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఇది ఒక్కసారి మనకు లైట్గా చిటపటలాడిన తర్వాత మనం కొంచెం మెంతులు వేసుకుందాం, చాలా కొంచెం. పోపులో వేసుకుంటే కొంచెం మనకు అంత చేదు తెలియదు అనమాట. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం, అయినా కూడా కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం.
సో దీంట్లో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అండి. మనం పెరుగు మిశ్రమంలో వేసాం కదా, సో దానికి తగ్గట్టుగా మీరు చూసి ఇందులో వేసుకోండి. ఇందులో కూడా మనం కొంచెం నల్లుప్పు వేసేసుకుందాం, సరిపోతుంది. ఆల్రెడీ మనం కడీలో వేసాం కాబట్టి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మనకు లైట్గా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. సొరకాయతో కూడా మనం చాలా రకాల కూరలు చేసుకుంటాం. సొరకాయతో పులుసు చేసుకుంటాము, సాంబార్లో వేస్తూ ఉంటాము, సొరకాయతో పచ్చడి తయారు చేసుకుంటాము. ఇలా చాలా రకాలు మనము చేసుకోవచ్చు సొరకాయతో. అండ్ వెరీ ఈజీ ఆల్సో. అంటే మనకు సమయం తక్కువ ఉన్నప్పుడు సొరకాయ ఒక సంజీవిని లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈజీ కదా. నీరుకాయలు ఎప్పుడూ కూడా కుకింగ్ ప్రాసెస్ చాలా టైం తక్కువ తీసుకుంటాయి. సో అందుకేంటి అంటే కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట. కొంచెం ఇది లైట్గా మగ్గింది కదా. ఇంక ఇందులో మన కారం వేసుకోవాల్సిన పనేం లేదండి. ఇందులో పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా బాగా గట్టిగా వేసుకున్నాం కాబట్టి, కడీలో కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా కారం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జీలకర్ర పొడి అవన్నీ కూడా మన కడీలో ఉన్నాయి. సో దీంట్లో కూడా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. సొరకాయ ముక్కలు కూడా మనకు ఒక 50% వరకు మగ్గిపోయిందండి. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో అది చక్కగా ఇందులోకి ఇలా కలుపుతూ వేసేసుకుందాం. ఎక్కడ మనకు ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేస్తూ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు లాస్ట్లో వేసేసాం కాబట్టి, ఇప్పుడు వేసేసాం కాబట్టి ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం కూడా లేదండి. సో పెరుగు వేసాము అంటే జనరల్గా మనకు అది ఇంకా లాస్ట్లో వేసినట్టే, కాకపోతే ఒక్క 2 నిమిషాలు సరిపోతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు అలా చక్కగా మరిగిందనుకోండి, ఫైనల్గా మనం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవచ్చు. ఇది అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. మనం చక్కగా పెరుగు మిశ్రమాన్ని వేసేసాము సొరకాయ ముక్కల్లో, చూసారా దగ్గర పడిపోయింది. చివరిగా మనం కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందామండి లాస్ట్లో. మనం దింపుతున్నాము అనే ముందు మనం వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. సో ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా అన్నంలో కానివ్వండి, మనకు మామూలుగా ఇది ఒక పులుసులాగా చేసుకున్నాం కాబట్టి సో చక్కగా మనకు జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి, దేనికైనా కూడా బాగుంటుంది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని చివరిగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నామంటే మనకు వేడివేడిగా టేస్టీగా సొరకాయ కడి రెడీ. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే సొరకాయ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, సొరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, శనగపిండి 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. సొరకాయ కడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, శనగపిండి, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, కాస్త నల్లుప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, సొరకాయ ముక్కలు, కాస్త నల్లుప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కడి రెడీ.